రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విజయవంతంగా 2 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 19న విశాఖలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వాన్ని గద్దెదించి కూటమి ప్రభుత్వానికి చారిత్రాత్మక మెజార్టీని రాష్ట్ర ప్రజలు ఇచ్చారన్నారు. ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దౌత్యం అద్భుతంగా సాగుతుందన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 4,25,00,000 మందికి ప్రధాని ఇళ్లిచ్చారని తెలిపారు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక పేదరిళ్ల టెండర్లన్నీ రద్దు చేసి కేవలం 2,68,000 ఇళ్లను మాత్రమే ఇచ్చారని చెప్పారు. దేశంలోని రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని, మరోవైపు రాష్ట్రంలోని 73 స్టేషన్లను ఎయిర్పోర్టు తరహాలో సకల వసతులతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. రైల్వే జోన్ సాంకేతికంగా సాధ్యం కాకపోయినప్పటికీ ప్రజల సుదీర్ఘ నిరీక్షణ, మనోభావాలు, రాజకీయ అవసరాల దృష్ట్యా సాధించడం జరిగిందన్నారు. విశాఖలో గత 50 ఏళ్లలో జరగని అభివృద్ధి రాబోయే 5 నుండి 7 ఏళ్లలో జరగబోతుందన్నారు. విశాఖ ఎయిర్పోర్టు కొనసాగుతుందని సీఎం చంద్రబాబు వీఆర్ మీటింగ్లో స్పష్టం చేశారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్గా 12 సంవత్సరాల కాలము దాటింది. సుమారు 4,400 రోజులు ప్రధానమంత్రి సుపరిపాలన ఇస్తున్నారు అని అందరికీ తెలుసు. భారతదేశము, ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వపడే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన భారతదేశ ప్రజల్ని, అట్లాగే భారతదేశంలో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసి ప్రపంచం ఆశ్చర్యపోయేటట్టు చేస్తున్న విషయము అందరికీ తెలుసు. అలాగే ఇంటర్నేషనల్ డిప్లొమసీ అత్యంత అద్భుతంగా చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు.